హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. దాంట్లో డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కావచ్చు, టెట్కి సంబంధించిన అప్డేట్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కానిస్టేబుల్కి సంబంధించి, అదేవిధంగా బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఖాళీల వివరాలను కూడా ఈరోజు దినపత్రికలో రావడం అయితే జరిగింది. సో వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుస్తుందా. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వీడియోని చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. సో మీరు ఒక విషయాన్ని గమనించండి, జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, అదేవిధంగా క్వాలిటీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా రివిజన్ నోట్స్, షార్ట్ నోట్స్, ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అంశాలన్నిటికీ సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కూడా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా 100% మీకు యూస్ఫుల్ ఉంటుంది మిత్రమా. రెండోది, ఇక్కడ మనకు గతంలో మన యొక్క ఛానల్ ఫాలో అయిన మిత్రులు, సో వారు సాధించినటువంటి మార్కులు కావచ్చు, సో ఈ డిఎస్సిలో లాస్ట్ డిఎస్సిలో వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు, .1 తోటి జాబ్ మిస్ అయిన మిత్రులు ఇప్పుడు ఎంత కసితో చదువుతున్నారో ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఐ విల్ క్రాక్ ద 2025 TGDSC విత్ గుడ్ స్కోర్ డెఫినెట్లీ సార్ అని వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి. డిఎస్సి ఎప్పుడు వచ్చినా కొట్టే విధంగా, ఎప్పుడు వచ్చినా సాధించే విధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది అంటే దానికి కారణం ఏంటంటే కంటిన్యూ ప్రిపరేషన్ మాత్రమే మిత్రమా. ఇంకోటి, వారు ఆల్రెడీ ఫస్ట్ డిఎస్సిలో దెబ్బతిని ఉన్నారు కాబట్టి సో మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా వారు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటున్నారు. సో మన టెస్ట్ సిరీస్ కూడా మిత్రమా చాలా క్వాలిటీగా ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా 100% యూస్ఫుల్ ఉంటుంది. మీకు రాబోయే డిఎస్సిలో కావచ్చు, రాబోయే టెట్లో కావచ్చు, మన క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మీకు క్వశ్చన్ పేపర్లో కూడా కనిపిస్తుంది. గత టెట్లో మీరు ఆల్రెడీ చూశారు. మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి చాలామంది మిత్రులకు నెంబర్ ఆఫ్ క్వాలిఫై కావడం కావచ్చు, అదేవిధంగా హై స్కోర్ సాధించడం కూడా 131 స్కోర్ సాధించడం కూడా జరిగింది. సో మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్, వే ఆఫ్ ఎగ్జామినర్ ఫ్రేమింగ్, సో ఆల్మోస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేస్తుంది. మీకు ఎంత అవసరమో అంతే అందిస్తాం. మరి అనవసరమనే కాకుండా మనకి ఎంత అవసరమో, ఏది అవసరమో, టెట్కి ఎంత అవసరం అంత అందించాము, డిఎస్కి ఎంత అవసరం అంత అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఖచ్చితంగా 100% యూస్ఫుల్ ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే యాప్ యొక్క లింక్, టెస్ట్ సిరీస్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు మిత్రమా. రైట్ మిత్రమా, ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ను ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు కొలువులపై సర్కార్ ఫోకస్ అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ న్యూస్ మనకు ఏప్రిల్ 9 రోజు తెలుగు ప్రభ అనే న్యూస్ పేపర్లో వచ్చింది. ఒకసారి ఆ అంశాన్ని మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ శాఖల్లో 15,000కు పైగా ఖాళీగా ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు. డిఎస్సి గ్రూప్స్ పోలీస్ పోస్టులకు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరలో గ్రూప్ 1తో పాటు 2-3 నియామక పత్రాలు అందజేయబోతున్నారు. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు సేకరించి జాబ్ క్యాలెండర్ ప్రకటన, జూలై నుంచి వరుస నోటిఫికేషన్లని ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఒకసారి మనము క్లియర్గా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆర్థిక శాఖ వర్గాల నుంచి తెలిసినటువంటి సమాచారం ఆధారంగా ఈ న్యూస్ రాశామన్నట్టు న్యూస్ పేపర్లో ఉంది. ఒకసారి మనము క్లియర్గా చదివే ప్రయత్నం చేద్దాం. మనకి ఏది అవసరమో వాటిని చదివే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ 15,000 పైగా ఖాళీలు ఉన్నట్టు వివిధ శాఖల్లో, ఆ వివిధ శాఖలకు సంబంధించినటువంటి 10 నుంచి 12,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు ఉందని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డులకు పంపేలా కసరత్తు చేస్తున్నామని సెక్రటరియట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, కొత్త ఉద్యోగాల కల్పన పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ని రోజులు నోటిఫికేషన్లకు అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో అదేవిధంగా గవర్నర్ గారు దాన్ని ఆమోదం తెలిపారు. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఈ రోజు లేదా మండే వరకు మనకు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఉద్యోగ కల్పన విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో మనకు నోటిఫికేషన్లు అయితే ఇక్కడ జూలై నుంచి వరుస నోటిఫికేషన్లకు బోర్డులు సిద్ధమని అంటున్నారు. మొత్తానికి మనకు ఒకసారి డిఎస్సికి సంబంధించిన అప్డేట్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మిత్రమా, 6,000కు పైగా పోస్టులతో ప్రభుత్వం ముందుగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే గ్రూప్స్ ఖాళీలు కూడా భారీగానే
ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా గ్రూప్ 1లో 300 పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్ 2లో సుమారుగా 800 నుంచి 1000 వరకు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 3 అండ్ 4 కలిపి దాదాపుగా 5000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది అన్నట్టు వీరు రాయడం అయితే జరిగింది. సో దీనిలో ఎక్కువ తక్కువ ఉండొచ్చు. వీరు కొంత సమాచారం తీసుకొని ఊహాజనితంగా కూడా రాసినటువంటి అంశం కనిపిస్తూ ఉంది మనకు. రైట్, ఇక్కడ డిఎస్సికి సంబంధించి 6000కు పైగా పోస్టులతో ప్రభుత్వం డిఎస్సి వేయడానికి రెడీ అవుతున్నట్టు ఒక అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇంకో అంశాన్ని గమనించండి. నిన్న మనం ఒక V6 న్యూస్లో ఛానల్లో కూడా మనకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయి. వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వబోతుంది ప్రభుత్వం అని వారు చెప్పడం జరిగింది. దీంట్లో టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ముఖ్యంగా మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, టెట్ డిఎస్సి కావచ్చు, తర్వాత విఆర్ఏ విఆర్ఓ కావచ్చు, మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కావచ్చు. మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ సో మీరు చూసారు కదా. సో ఈ విధంగా మనకు వరుస నోటిఫికేషన్లు జూలైలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతుంది. టెట్ నోటిఫికేషన్ కూడా సో ఈ మంత్లో మనకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి వర్క్ అయితే నడుస్తున్నట్టు మనకు సమాచారం. సో మీకు ఎలా తెలుసు, ఇలాంటి క్వశ్చన్ చేయకండి మిత్రమా. తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు టెట్ కోసం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చాలాసార్లు టెట్ రాశారు కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో టెట్ నోటిఫికేషన్ వస్తుంది జూన్లో, వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి దాదాపుగా ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. మనకు ఎస్ఐకి సంబంధించినటువంటి 600 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి దాదాపుగా మనకు 10,000కు పైగా ఖాళీలు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 2000 ఖాళీలు, గెజిట్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీస్ పోస్టులకు సంబంధించి, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సింగరేణి అన్ని డిపార్ట్మెంట్లో కలుపుకొని 1000 ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది. వీటితో పాటు ఏఈ, ఏడబ్ల్ఈ లాంటి టెక్నికల్ పోస్టులు, లైన్మెన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల సమయం సెలక్షన్ ప్రాసెస్కి పడుతుందని బోర్డులు అయితే ఆ విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్లో తప్పులు లేకుండా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అన్ని బోర్డులు అయితే రెడీగా ఉన్నాయి మిత్రమా. ఇక్కడ చూడండి, మనకు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, 3, 4 కావచ్చు, 1 కావచ్చు, అదేవిధంగా బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కావచ్చు. సో ఈ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వరుసగా వస్తాయి. అప్పుడు మనము నోటిఫికేషన్ వచ్చాక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, మన మనసులో భయం స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా చదవబోయేది మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయాన్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ ఖచ్చితంగా 2025వ సంవత్సరంలో ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అయి ఉంటాడు మిత్రమా. కాబట్టి ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటి, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. నోటిఫికేషన్లు వస్తాయి. ప్రభుత్వము నోటిఫికేషన్ ఇవ్వడం దాంట్లో అయితే వెనుకడుగు వేయటం లేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన వెంటనే వాటి యొక్క రోస్టర్ విధానం ఖరారవుతుంది. ఆ వెంటనే మీకు గెజిట్ పోస్టులకు సంబంధించినటువంటి, ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మీకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి మిత్రమా. కాబట్టి ఆ లోపే మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత మనకు గుర్తుండే అవకాశం ఉంది, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఈ యొక్క అంశాలన్నింటినీ గుర్తుంచుకొని పేపర్లో వచ్చే న్యూస్ పేపర్లో వచ్చే అంశాలని గుర్తుంచుకొని, చాలా ఖాళీలు ఉన్నాయి. 15,000 ఖాళీలకు పైగా సర్కారు గుర్తించినట్టు సమాచారం ఆర్థిక శాఖ వర్గాల నుండి సమాచారం అందినట్లు ఈ పేపర్లో అయితే రాయడం జరిగింది. ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, మనకు జూలై నుంచి వరుస నోటిఫికేషన్ అని పేపర్లో ఇవ్వడం జరిగింది. సో మనకు మే 1 నుంచి టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ముందే మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. సో మీకు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మే 1st వీక్ లేదా 2nd వీక్ నుండి స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ గెజిట్ పోస్టులకు సంబంధించి 2000 పోస్టులకు సంబంధించిన గెజిట్ ఆఫీసులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. దాని తర్వాత మిగతా బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కావచ్చు, ఆ విఆర్ఓకి సంబంధించి జీపీఓ గ్రామ పరిపాలనా అధికారులకు సంబంధించి ఆ యొక్క అంశం టీజీపీఎస్సీకి అప్పగిస్తారా లేదా
డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి ఇస్తారనే వేచి చూడాలి. సో ఈ అన్ని నోటిఫికేషన్లు వన్ బై వన్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వన్ బై వన్ రిలీజ్ అవుతూ ఉండగా సో మనము అప్పుడు టెన్షన్ స్టార్ట్, తక్కువ టైం ఉందని. సో ఈ యొక్క సమయము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన సమయము. అస్సలు వృధా చేసుకోకండి, అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకండి, డైవర్ట్ అవ్వకండి. మీ ఫోకస్గా చదవండి. ఒక డిఎస్సి కోసం చదువుతున్నటువంటి అభ్యర్థి ఈజీగా కానిస్టేబుల్ జాబ్ కొట్టగలుగుతాడు, ఈజీగా బీట్ ఆఫీసర్ జాబ్ కూడా కొట్టగలుగుతాడు. గతంలో మనం చూసాం చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఈ యొక్క జాబ్స్ని కూడా కానిస్టేబుల్ కావచ్చు, బీట్ ఆఫీసర్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీ పోస్టులు కావచ్చు, అదేవిధంగా మిగతా గ్రూప్ 3, 4 పోస్టులలో కూడా మన డిఎస్సి అభ్యర్థులు, డిఎడ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు చాలామంది ఉంటారు. ఎందుకంటే బేసిక్స్ నాలెడ్జ్ అనేది మన దగ్గర 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మాత్రమే, ఆ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదివిన వారికి మాత్రమే ఆ బేసిక్ నాలెడ్జ్ అని ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ఈ బేసిక్ అంశాలను బేస్ చేసుకునే ప్రతి ఒక్క ఎగ్జామినర్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో డిఎస్సి అభ్యర్థులు సీరియస్గా చదవండి. టెట్ నోటిఫికేషన్ వచ్చినా మీరు టెన్షన్ పడకండి. టెట్ ఇంతకుముందు చాలాసార్లు రాశారు. సో ఎవరైనా తక్కువ స్కోర్ వచ్చిన మిత్రులు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు వచ్చిన తర్వాత మీరు దాని గురించి చదివే ప్రయత్నం చేయండి. క్వాలిఫై కాని మిత్రులు తప్పకుండా టెట్ కోసం చదవాల్సిందే. ఇంకో అంశం ఏంటంటే సీటెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఈ మంత్లోనే రిలీజ్ కాబోతుంది మిత్రమా. తెలంగాణ టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, ఈ మంత్లో వచ్చే, సీటెట్ అయితే ఈ మంత్లో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ టెట్ కూడా ఈ మంత్లోనే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. నోటిఫికేషన్ వస్తాయి, అయిపోతూ ఉంటాయి. సో మీరు మాత్రము మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు హైకోర్టు ఉద్యోగాలకు చదువుతున్నటువంటి మిత్రులు ఉండొచ్చు. సో మీరు ఆ యొక్క అంశం మీద కంటిన్యూ ఉండండి. ఆ ఎగ్జామ్ త్వరలో ఉంది కాబట్టి దాని గురించి మాత్రమే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాని గురించి రివిజన్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక దాని మీద ఫోకస్గా ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఈ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత దీని మీద మళ్ళీ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయి ఉన్నారు, మంచి స్కోర్ కూడా ఉంది కాబట్టి టెన్షన్ పడకండి మిత్రమా. సో కొత్తగా ఉన్న అభ్యర్థులు ఎవరున్నా మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒక ప్లాన్ ప్రకారం చదివినట్లయితే డిఎస్సి 2025లో మీరు టీచర్లు అవుతారు తప్పకుండా. దానికి జాఫర్ ఎడ్యుకేషన్ 100% సపోర్ట్గా ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ 12,000 కొత్త కొలువులని వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏర్పాట్లని ఇంకో పేపర్లో ఇవ్వడం జరిగింది. అక్కడ తెలంగాణ 15,000 అన్నారు, ఇక్కడ 12,000 రాయడం జరిగింది. ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం కసరత్తు, ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న ప్రభుత్వం, వివరాలు సేకరించి జాబ్ క్యాలెండర్ సవరణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థిక శాఖ భారీ కసరత్తు అయితే చేస్తుంది. ఒక అంశం కనిపిస్తూ ఉంది మనకు. గ్రూప్ 1 తుది దశకు వచ్చింది రిక్రూట్మెంట్ అంశం. అదేవిధంగా పోలీస్ రెవెన్యూ శాఖ లెక్క తేలలేదని చెప్తున్నారు. దాదాపుగా 19,000 కొలువులో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ 20 ఏళ్లకు వివిధ శాఖల్లో పనిచేసిన సిబ్బంది పట్ల ప్రభుత్వం పూర్తిగా సానుభూతిగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిని ప్రమోషన్ ఇవ్వడం అలాంటివి చేసి భారీగా ఖాళీలు ఉండే అవకాశం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా, రెవెన్యూ శాఖలో కూడా. అదేవిధంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా తప్పకుండా ప్రభుత్వము జాబ్లు వేయాలని అంశాన్ని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ఈ పేపర్లో కూడా రాయడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు మరో 5,000 దాకా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సో ఇక్కడ ఇంకో అంశాన్ని గమనించినట్లయితే మనకు మొదటిసారి గెజిటెడ్ ఆఫీసర్ సర్వీస్ కింద అన్ని శాఖల్లో కలిపి సుమారు 5,000 పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సో మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రం, మొత్తానికి జాబ్స్ అయితే నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. మీరు ఈ అంశాన్ని గుర్తుంచుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆమోదం తెలిపింది. ఆ యొక్క రోస్టర్ వస్తుంది. వారు రోస్టర్ తయారు చేసే ఈ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి జరుగుతూ ఉంటాయి మిత్రమా. మీకు సడన్గా ఒకరోజు న్యూస్ పేపర్లు వస్తాయి, అప్పుడు మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ వారి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పని వారు చేస్తూ ఉంటారు. 1 by 1 కంప్లీట్ అవుతూ ఉంటాయి. సో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత సార్ ఎట్లా సార్, మళ్ళీ ఆ యొక్క టెన్షన్ ఉండకూడదు మీకు. కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. టెట్ నోటిఫికేషన్ కూడా అంతే మిత్రమా. మీరు చూస్తూ ఉండగానే సడన్గా నోటిఫికేషన్ వచ్చింది. గత టెట్ మనం చూసాము. మనం ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, న్యూస్ పేపర్లో ఎక్కడ రాదు, డైరెక్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫలితాల విషయంలో కూడా ఫలితాలు వస్తాయా రావు ఫలితాలు కూడా వచ్చేసాయి అనుకున్న డేట్కి. కాబట్టి ఇది కూడా టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి ప్రతిదీ. సో మనం చేయాల్సింది కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఖచ్చితంగా ఈసారి మీరు జాబ్ కొట్టే విధంగా ప్రిపేర్ అవ్వాలనేది జాఫర్ ఎడ్యుకేషన్ కోరుకుంటుంది. జాబ్ ఈసారి డిఎస్సి 2020లో తప్పకుండా మీరు కొట్టాలి. దానికి జాఫర్ ఎడ్యుకేషన్ తప్పకుండా సపోర్ట్గా ఉంటుంది మిత్రమా. దయచేసి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి, డిస్ట్రాక్ట్ అవ్వకండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ
స్టార్ట్ చేయడానికి ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతుల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదట కొన్ని స్కూళ్ళలో ప్రతి మండలంలో 2 స్కూళ్ళలో స్టార్ట్ చేయబోతున్నారు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ ఎల్కేజీ నర్సరీ. సో అక్కడ నుంచి ఆ ప్రైమరీ స్కూల్కి ఉంటుంది. కానీ ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఎవరు బోధించాలి, అంగన్వాడీ టీచర్లు బోధించాలా లేదా గవర్నమెంట్ టీచర్స్ బోధించాలనేది ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు దీంట్లో. సో ఒక విషయాన్ని గమనించినట్లయితే మనం ఇక్కడ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అటే ఆగిపోయింది. మొత్తానికి ఇక్కడ ఈ ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులని రిక్రూట్మెంట్ చేసుకొని వీరి ద్వారా బోధన జరిపినట్లయితేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. ఆటోమేటిక్గా ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి అభ్యర్థి నేర్చుకోవాల్సిన అంశాలన్నీ ఇక్కడ నేర్పడం అనేది జరుగుతుంది. అంగన్వాడీ ఉన్నటువంటి టీచర్స్కి వారికి ఏ అయితే పనులు ఉన్నాయి, గర్భిణీ స్త్రీలకు సంబంధించి కావచ్చు, జనన మరణాల రేటుకు సంబంధించిన రికార్డ్ మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళకు ఆ ఫుడ్ వారికి వస్తున్నటువంటి ఫుడ్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఈ పని ఉన్నటువంటి టీచర్స్కి అప్పచెప్పి కొత్తగా ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఎక్కడైతే ప్రయోగాత్మకంగా చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, స్కూళ్ళలో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ విద్యా కమిషన్ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చెప్పింది. ప్రీ ప్రైమరీ తరగతులను కూడా ప్రైమరీ స్కూల్లోనే నిర్వహించాలని ప్రతిపాదన పెట్టింది. సో దానికి అనుగుణంగానే ఈ యొక్క అంశం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. రెండో అంశము హ్యాబిటేషన్కి సంబంధించిన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ యొక్క అంశాలను కూడా ప్రభుత్వం గుర్తించి దాంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కావచ్చు, దాంట్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఆ లెక్కలను కూడా తీసుకుంటుంది. సో రాబోయే అకాడమిక్ ఇయర్ కల్లా చాలా మార్పులు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే జరగబోతుంది మిత్రమా. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖల పోస్టులో అమలు చేసిన టీజీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. రైట్, ఇప్పటికీ 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసింది. సో మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా 1:1 నిష్పత్తిలోనే ఈ ధృవపత్రాల పరిశీలన చేయబోతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సంక్షేమ శాఖ పోస్టులకు ఈ నెల 23న ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది మిత్రమా. ఆ యొక్క అభ్యర్థులు తప్పకుండా ఎంపికైన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ రోజు ఉదయం 10:30 గంటల నుంచి నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పూర్వ క్యాంపస్లో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ నెల 21 నుంచి 24 వరకు వెబాప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పడం అయితే జరిగింది. ఇది సంక్షేమ శాఖల పోస్టులకు సంబంధించి అప్డేట్. అర్హత పత్రాలు ఉంటే ఉద్యోగం వచ్చినట్లని 1:1 వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అంతమందిని 1:3లో పిలిచి అక్కడ వెరిఫికేషన్లో లేట్ అవుతుంది, మళ్ళీ ఇబ్బందులు కూడా అంత దూరం వెళ్ళి జాబ్ వస్తుందో రాదో ఉన్న అభ్యర్థి కూడా వెళ్తారు. కాబట్టి సో 1:1లో సెలెక్ట్ చేయాలి. ఎవరైనా 1:1లో సర్టిఫికేట్ కరెక్ట్ లేకుండా నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రూప్ 1కి ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కౌంటర్ దాఖలు చేయనని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్. ఇంకో అప్డేట్ ఇక్కడ, నా బ్రాండ్ యంగ్ ఇండియా, విద్యా ఉద్యోగ అవకాశాల లక్ష్యం, సర్కార్ ఆధ్వర్యంలో ప్రీ స్కూల్స్ చేపడతాం, పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారము, భోజనము, పేదలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రీ స్కూల్ గురించి చెప్పారు. సో దాని అమలు కూడా అంటే దాని ఒక ప్లానింగ్ నడుస్తుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలని. సో ఇక్కడ విద్యాశాఖ సీఎం దగ్గర ఉండడం ద్వారా కొద్దిగా నిధులు కొరత ఉండదు. రెండో విషయము, ప్రతి అంశాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, టీచర్స్ విషయంలో కావచ్చు పాజిటివ్గా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆ మార్పులను మీరు ఖచ్చితంగా గమనిస్తారు. నెక్స్ట్ జూన్ కల్లా ఈ సమ్మర్లో చాలా మార్పులు తీసుకొచ్చి నెక్స్ట్ జూన్ కల్లా ఆ యొక్క మార్పులు మనకు అమలు అనేది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తాం. మిత్రమా, మీరు కంటిన్యూ టీజీడీఎస్సీకి సంబంధించినటువంటి క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఆఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. దాన్ని రాసే ప్రయత్నం చేయండి. యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ మిత్రం ఫ్రీగా అందిస్తాము, మంచిగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ టు లైన్ అంశం హైలైట్ చేసి రాయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించిన సపరేట్ మళ్ళీ పీడిఎఫ్ నోట్స్ ఇస్తాము. సో ఇవన్నీ మీకు ఫ్రీగా అందిస్తాము. మీరు తప్పకుండా మనకు వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.